రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గదా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. కొత్త ధారావాహికం ప్రారంభించాం. మొదటి 3 ప్రాథమిక దశలో 3 బృందాలకు, అంటే ఏడుగురు ఉన్న 3 బృందాల్లో 3 ఎపిసోడ్స్ అయిన తర్వాత 3 నిష్క్రమించారు. ఇప్పుడు 18 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క బృందానికి 6 మంది ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇలాగే ఈ 6 మంది ఉన్న 3 బృందాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంచిక అవకాశం ఇచ్చి అందులో తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. అందులో మొదటి బృందం వాళ్ళు ఇక్కడ తయారుగా ఉన్నారు. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున, అలాగే పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు శ్రీ దశరథ్ గారి తరఫున అందరికీ నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ ధారావాహికలో మొదటి విజేతకు 3 లక్షలు, రెండో విజేతకు 2 లక్షలు, 3వ 4వ విజేతలకు చెరో 50,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలను, నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి 5,000 రూపాయలను అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారి వదాన్యతకు ప్రత్యేకంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, గాయనీ గాయకులందరికీ అందమైన వస్త్రాలను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట మరియు కూకట్పల్లి వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. విదలింపనురుకు సింగపు కొదమయు మదమలిన గండ కుంజరములపై, విదలింపనురుకు సింగపు కొదమయు మదమలిన గండ కుంజరములపై, ఇది బలశాలికి నైజము గదా, ఇది బలశాలికి నైజము గదా, తేజోనిధికి వయసు కారణమగునే, తేజోనిధికి వయసు కారణమగునే. సింహం బాల్యంలో ఉన్నా చిన్నదైనా సరే మదధారలు స్రవించడం వల్ల మలినమైన చెక్కిళ్ళు గల మదపు టేనుగుల మీదకు దూకుతుంది. అంత పెద్దది పర్వతంలా ఉంది, నేను చాలా చిన్నదాన్నే నా ఆలోచన ఉండదు. ఈ లక్షణం బలవంతులకు సహజం. పరాక్రమవంతునికి వయస్సుతో పని లేదు కదా. పూర్తిగా గుర్తు లేకపోయినా దీనికి సమాంతరంగా ఉన్న మరొక పద్యం గుర్తుకొచ్చింది నాకు. గ్రాసము లేక సుక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్థమైన సంత్రాప మదేభ కుంభ నిశితగ్రహ లాలస శీలము కేసరికి మాన్పజాలుమే అని. నోటికి రుచి ఇది. ఇక్కడ కొదమసింహం గురించి మాట్లాడుతున్నాం. చిన్నదైనా అంత పెద్ద ఏనుగు మీద దూకడానికి వెనుకాడదు అని. అలాగే కళ్ళు కనిపించకపోయినా, పళ్ళు ఊడిపోయినా, గోళ్లలో పదును తగ్గిపోయినా, రుచి చూసే జిజ్ఞాస తగ్గిపోయినా, సింహం గనక ఎదురుగుండా ఉంది అని తెలిస్తే చాలు కుంభస్థలం మీదకి ఉరుకుతుందట సింహం. అది దాని లక్షణం. అలాగా పరాక్రమవంతునికి వయస్సుతో పని లేదు. ఇలాంటి సుభాషితాలను రచించి తెలుగువారికే సొంతమైనటువంటి పద్యాల ద్వారా
మనకి ఇంకా దగ్గర చేసిన మహానుభావులందరికీ నమస్కరిస్తూ తెలుగు వారికి స్వంతమైన పద్యాన్ని ముందు పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లకి కర్పూర హారతులు ఇవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ప్రాథమిక దశలో పిల్లలందరూ కూడా 3 బృందాల వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన మాధుర్య ప్రధానమైన సినిమాల్లోని పాటలు ఎంపిక చేసుకుని పాడారు. ఇప్పుడు ఈ 2వ దశలో పిల్లలు ఎంపిక చేసుకున్న హుషారైన గీతాలతోటి మీ ముందరికి రాబోతున్నారన్నమాట. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు KS అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం హారిస్ జయరాజ్, గానం విజయ్ ప్రకాష్ అండ్ దేవన్. ఆరెంజ్ సినిమా నుంచి హలో రమ్మంటే వచ్చేసిందా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. మట్టు బదులిస్తే తప్పేముంది. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఒప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడంతే ఊరుకోనమ్మా. టుబి 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 లైక్ దట్, టుబి 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 లైక్ దిస్, టుబి 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 లైక్ దట్, టుబి 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 దిస్. అందమైన కనను చూస్తూ ఉన్నా, అందులోన నేను నీతో ఉన్నా. అంతు పోల్చలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్, కావాలంటే చదువుకో మనసుతో. గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది నాదం, చేతులార గుండెల్లో నింపుకో. సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమగా. హలో 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 రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఒప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడంతే ఊరుకోనమ్మా.
బోనస్ ఇది ఓ ప్రేమ నది నా గుండెత్తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా నాకు తెచ్చి పోస్ బొమ్మంటే బొమ్మంటే కిల్లి కిల్లి కిల్లికి హలో రమ్మంటే వచ్చేసిందా టికి టాక్ లుక్ లైక్ ఐస్ క్రీమ్ బొమ్మంటే బొమ్మంటే ధన్యవాదాలు సార్. చాలా బాగా పాడా, థ్యాంక్ యూ సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది ఒరిజినల్ సాంగ్ కూడా. నాకైతే ఎక్కడ కూడా నాట్ ఈవెన్ ఒక సెకండ్ కూడా మిస్టేక్ జరిగింది టెంపిల్. ఆల్ ద బెస్ట్, సూపర్, ఫ్యాంటాస్టిక్. To be like that and to be like this also very important. You understand what I mean? నిన్నటి వరకు పోయిన ఎపిసోడ్ వరకు మీరు పాడినవన్నీ చాలా మాధుర్య ప్రధానమైన పాటలు, దానికి తగినట్టుగా ఉన్నారు. అప్పుడు ఇలాంటి ఈ ఫాస్ట్ నంబర్స్ వచ్చినప్పుడు దీనికి తగినట్టుగా ఉంటున్నారు. అది గొప్ప విశేషం కదా. ఆంగికమే మారిపోయింది యాక్చువల్లీ. నువ్వు అది ఆ పాటలన్నీ చాలా నమ్రతగా పాడి ఇప్పుడు హలో రమ్మంటూ తెలియకుండా చేతులు వచ్చేస్తుంది. అడాప్టేషన్ అదే ముఖ్యంగా కావాల్సింది. అప్రోచ్ పాటకు, ఏ పాటకి ఎలా మన గొంతుకను మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవాలన్నది చాలా గొప్ప విషయం. అది చాలా సౌకర్యంగా మార్చుకున్నావు. అందులో ఇన్ని రకాల వ్యవహారాలున్న ఒక్క పదం కూడా వదిలిపెట్టకుండా, చూడకుండా ఎలా గుర్తుపెట్టుకుని పాడుతున్నారయ్యా మీరు. నిజంగా వాట్ ఈజ్ ఇట్? ఈ పిల్లల ఐక్యూ ముందు మాది పోలిస్తే నథింగ్ అండి. మేము రికార్డింగ్ చేస్తున్న రోజుల్లో నన్ను తెగ పొగిడేశారు. బాలు ఒకసారి పాట నేర్చుకుంటే వెంటనే పాడేస్తాడు, ఎక్కువ టేకులు తీసుకోరని. దట్ ఈస్ నథింగ్ బిఫోర్ దీస్ బాయ్స్ మెమరీ. వీళ్ళ జ్ఞాపక శక్తి కానీ అసలు ఏంటి, అసలు ఇన్ని పాటలు, ఇన్ని వ్యవహారాలు జ్ఞాపకం పెట్టుకొని చూడకుండా పాడాలంటే సామాన్యమైన విషయం కాదండి. అది దానికి ఎంతో మనసు లగ్నం చేస్తే తప్ప కుదరదు. నీకు వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు ఆయన అన్నట్టుగా ఇంతకు మించి ఎవరు ఇంతకంటే ఎక్కువగా వేరే భాషలో చెప్తే అసహ్యంగా ఉంటుంది, న్యాయం చేయలేరు. అది ఆఖరిని ఏంటయ్యా అది తమాషా తెలుసా? ఇద్దరు పాడిన పాట ఇది. ఇదే కాకుండా ఆ ఎఫెక్ట్లు, ఓవర్లాప్లు అన్నీ కూడా వేరే 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 ట్రాకుల్లో వేరే వేరే సార్లు అవి మాత్రం పాడి దాన్ని కట్ అండ్ పేస్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక్కసారిగా అన్నీ పాడి ఆఖరణ పర్టికులర్ ఆ లాస్ట్ లైన్ ఒకటి పాడు. నాకు ఒళ్ళు తెలియలేదు అసలు, ముందు నేనేమైపోతాను అనిపించింది. క్యా బాత్. ఇంకోసారి అను. వెరీ నైస్, వెరీ నైస్, రియలీ మంచి హుషారుగా స్టార్ట్ చేసావు మా కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ట్విన్ సిటీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ గొడవను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఇచ్చేశారు. ముందుగా మా బృందం అందరి తరఫున వారికి స్వాగతం, వారి అభిరుచికి అభివందనం, హృత్పూర్వక స్వాగతం మీ అందరికీ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేఘనా సాయిశ్రీ. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నాను సార్. బాగున్నానని నీరసంగా చెప్తున్నావు ఏంటి? బాగున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మేఘనా సాయిశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కల్పన. ఖడ్గం ముసుగు వెయ్యొద్దు మనసు మీద. భలే పాటలు ఎంపిక చేసుకున్నారు. నువ్వేమో ఆయన ఆరెంజ్ అంటే ఇవిడ ఖడ్గం అంటుంది. అలాగే యుద్ధం చేసేసే, ఇంకా చప్పట్లు కొట్టమని అందరు. వెయ్యొద్దు మనసు మీద, తలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, తలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, తలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవడి
సుమీత వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కళ్ళల్ని వద్దని పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా అక్కడ వరకు ఈ వయస్సు నీలాగే కరిగిపో నీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటాన లేదుగా నిన్న ఏమైందో గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించే అందరిలో నవ్వు నింపుతాం ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం పాడినంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవానే లేదురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద థ్యాంక్ యూ వండర్ఫుల్ చాలా 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 బాగా పాడారు థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఒక 26 మైళ్ళు మ్యారథాన్ రన్ చేసిన తర్వాత కూలబడిపోయిన తర్వాత యూ హ్యావ్ డన్ ఎక్స్టెన్మెంట్ థ్యాంక్ యూ అంటారు అలా ఉందన్నమాట. ఈ పాట పాడింది నువ్వేనా ఇప్పుడు, లేకపోతే ఏదైనా రికార్డ్ పెట్టి దానికి లిప్ సింక్ చేసేవారు? నేనే పాడాను సార్. నిజమా? తెలియట్లేదు నాకు అలాగా. నువ్వు మాట్లాడుతుంటేమో అంత నీరసంగా ఉంది, పాడుతుంటే మాత్రం పిండి మర. ఎలా సాధ్యం అది? ఎలా అసలు టోటల్గా వాయిస్ కల్చరే మార్చేసావే. ఇప్పుడు అసలు ఈ డ్రెస్లో ఎలా ఉన్నావు తెలుసా? నెత్తి మీద దీంతో కళ్ళతోడున్న క్లియోపాట్రాలా ఉన్నావు. రోమన్స్ పెట్టుకుంటారు ఆలివ్ కొమ్మని తల మీద పెట్టుకుంటారనమాట అందరూ కూడా. అలా కనిపిస్తున్నావు నువ్వు. ముందుగా మై కాంప్లిమెంట్స్ టు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు సంగీతపు ఛాయలన్నీ కూడా మారుతున్నాయండి. ఫాస్ట్గా చేయవలసిన పాట వచ్చినప్పుడు కూడా దాంట్లో ఒక మజాని, ఒక మాధుర్యాన్ని పెట్టడం
ఆనవాయితీగా చేసుకున్నాడు ఆ కుర్రవాడు. రియలీ ఐ అప్రిషియేట్ ది జెస్చర్. నీకు ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా? కొంచెం జాస్తి స్థాయి ఇది కదా. తమాషా ఏంటంటే, శృతి ఇవ్వండి, అది పాడు. ఎవడి ఆనందం, ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. తాననా పర్ఫెక్ట్గా అయిపోతుంది, పిచ్చిలో బ్రహ్మాండంగా పలుకుతుంది. ఆ పైకి వెళ్ళిన ఎవడి ఆనందం అనుభత, ఆ పంచమం మాత్రం స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది అనమాట. నువ్వేం చేస్తున్నావు అంటే తర్వాత వచ్చేటట్టు నీ అది దానికి వెళ్ళాలి కదా అని ఎనర్జీ అంతా దానికోసం స్టోర్ చేసుకుంటున్నావు. బట్ దాని ముందర వచ్చిన పంచమం మాత్రం స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది. ఎవరి ఆనందం, ఎవడి ఆనందం ఇంకా తక్కువ, స్లైట్లీ తక్కువ. అది ఎంత అంటే ఒక్క నూలు అనమాట. తా అక్కడ అన్న శృతిస్తున్నారు చూడు పంచమం. ఎవడి ఆనందం, ఇది విషయం. అక్కడ ఉన్నాడు శాంతారాం. ఎంత బాగా పాడావు తల్లి. మళ్ళీ తమాషగా ఇంతకుముందు నడుస్తున్నట్టే నడుచుకుంటూ వెళ్ళిపో అక్కడికి. హాయ్. సంతోషం, సంబరం, శ్రీ, స్వాగతం, మిస్టర్ పర్ఫెక్ట్, రీకి వీరుడు. సంతోషం సినిమా పెద్ద హీరోతో తీశారు మీరు. అది మామూలుగా వచ్చేటటువంటి కమర్షియల్ సినిమా కాదు. కుటుంబ అనుబంధాలకు, మైత్రీ బంధాలకి, తర్వాత అద్భుతమైనటువంటి సెంటిమెంట్స్కి కారణమైన సినిమా. కమర్షియల్ హీరోతో తీసిన కమర్షియల్ సక్సెస్ అయినా మీరు ఆ ఫార్ములాని ఇంతవరకు వదలట్లా ఏ సినిమాలోనైనా సార్. దట్ ఈస్ యువర్ ఫార్ములా. ఎవరు మిమ్మల్ని కొంచెం అటు ఇటుగా పక్కకు తీసుకురావడానికి ప్రయత్నించలేదా? లేదండి, అంటే ఇంకా అందరు సంతోషం లాంటివే తీయమని చెప్తున్నారు. నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా అనిపించేది నా కథ రాయగానే ఏంటంటే విన్న వాళ్ళందరూ మళ్ళీ ఇదేంటి అలాగే ఉండొచ్చు కదా అని. దాంట్లో ఇంకో డేంజర్ కూడా ఉంది. అలాగే ఉండొచ్చు కదా అన్న వాళ్ళు రేపు అదేంటి సంతోషమే మళ్ళీ తీశాడు అని కూడా అంటారు. ఇదే వీళ్ళే అంటారు. అదే ఆ ప్రాబ్లము ఫేస్ అవుతూ ఉంటాను. బట్ ఏంటంటే అదే ఇష్టం ఆ జోనర్, కంటిన్యూ విత్ ఇట్. మూడవ గాయనిమని ఇప్పుడు మన ముందరికి మృదుల వస్తోంది. దమ్మ మృదుల ఎంపిక చేసుకున్న పాట 6 అడుగులు ఉంటాడా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఆ సినిమా నుంచి. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, గానం కళ్యాణి. ఆరడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆటపడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుగ్గా అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆటపడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా, కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా, ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేడా, పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా. మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో, నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనుక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాలు కంద నీడే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా.
చేసేవాడా అడిగిన సమయంలో తను అలవోకగనను మోయాలి సొగసును పొగడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకొని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్నే 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 చూడడానికి వయస్సే తపిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే పాట చాలా బాగుంది, చాలా బాగా పాడాం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఇది ఎలిమినేషన్స్ ఉన్న రౌండ్స్ కదా, నిన్ను నువ్వు పుష్ చేసుకునే సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటేనే సేఫ్లో ఉంటావు. ఇప్పుడు ఇదేంటంటే సాఫ్ట్గా ఉంది, ఓకే అన్నట్టు ఛాలెంజింగ్ ఏం లేదు నీకు ఇందులో పాడటానికి. సో నెక్స్ట్ టైం ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్నప్పుడు అందరికంటే బెస్ట్లో అంటే నీ వాయిస్కి ఒక టెస్ట్లా ఉండే సాంగ్స్ చేసుకుంటే మీరు సేఫ్ బెట్లో ఉంటారు. దట్స్ ఆల్. ఇది మాత్రం చాలా బాగా పాడారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. డైరెక్ట్ గారు అలా ఫీల్ అవ్వడానికి కారణం చెప్పమంటావా? ఈ పాట ఎలా ఉందంటే జూనియర్ శ్రీరంజన్ గారు ఈ పాట పాడితే ఎలా ఉంటుంది? జూనియర్ శ్రీరంజన్ అంటే ఎవరో తెలుసా నీకు? పాత రోజుల్లో హీరోయిన్ ఆవిడ ఎప్పుడూ కూడా చాలా సాత్వికంగా, చాలా పతివ్రత క్యారెక్టర్లు ఇవన్నీ చేస్తుంటుంది అనమాట. 6 అడుగులు ఉంటాడా అని ఆవిడ పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పాటకి. అంటే చాలా సుఖంగా ఉంది నీ వాయిస్, అంత హాయిగా, చెవికి మంద్రంగా చాలా హాయిగా ఉంది. కానీ ఈ పాటని ఇంకా కొంచెం ఎనర్జీ కావాలన్నమాట. ఆయన అన్నట్టుగా ఇట్స్ నాట్ ది సాంగ్ దట్ కౌంట్స్. ఈ పాటను నువ్వు పాడే విధానం కనుక మార్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సింగింగ్ ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడో ఒక్క చోట అటు ఇటు పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దట్స్ కామన్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ పాటకి ఇవ్వవలసి 6 అడుగులుంటాడా తల్లెల్లల్లల్లా తరి దరా అది ఉండాలి. చెలికత్తలతో ఆనందంగా పాడుకుంటూ వాళ్ళందరితో ఒక చిన్న ఆటపట్టు చేసేటటువంటి పాట లాంటిది కదా, ఆట పట్టించే పాట లాంటిది. దాంట్లో ఆ ఎనర్జీ ఉండాలి. ఇది నీ నేచర్ కాదు, కొంతమంది నేచర్ని మార్చలేం మనం. ఇప్పుడు ఎల్ఆర్ఈశ్వరం తీసుకొచ్చి మంగళహారతి పాడమంటే ఎట్లా ఉంటుంది? సర్వమంగళ నామ సీతారామ అనే పాడుతుంది ఆవిడ నేచర్ అది. పాప నువ్వు సాత్వికమైన నేచర్. కానీ ఆయన అన్నట్టుగా కాంపిటీషన్ పాడడానికి వచ్చినప్పుడు అన్ని రకాలు పాడాలి. నువ్వు అన్ని వేరే వ్యత్యాసమైన పాటనే ఎంపిక చేసుకున్నావు. కానీ ద థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎనర్జీ, కొంచెం వాల్యూమ్ కావాలి, ఎనర్జీ కావాలి. బట్ అదర్వైజ్ నువ్వు పాడింది ఫస్ట్ క్లాస్. దాంట్లో ఏ విధమైన సంగీత పరంగా నాకైతే ఎలా ఉంటే హాయిగా ఉంటుంది. ఎందుకమ్మా హారతి ఇచ్చేసి ఏదో వడపప్పు పానకం ఇస్తాను తీసేసుకుని వెళ్ళిపోండి మీరు చాలు. ఇది ఎందుకంటే ఇంకా శృతిలో ఉంది పాట, అంతే మనకు కావాల్సింది. అంతే తప్ప అక్కడ లేచి నృత్యం చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఈ రాయబడినటువంటి మాటలు కానీ సందర్భాన్ని కానీ ఊహించుకుంటే దీన్ని కొంచెం అక్కడ ఉండేటటువంటి ఆ తాళ ప్రక్రియతో ఆ గతితో పాటు మనం కూడా మమైకం అయిపోవాలన్నమాట. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సరే, మీరు మైక్ తీసుకున్నానంటే ఏదో చెప్పదలుచుకున్నాను. అడగచ్చు లేదో తెలియక ఏదైనా ఇది నేను చెప్పాను కదా, మా ఈ వేదిక మేము పేరు పెట్టుకున్నాం మొదటి నుంచి, సత్యపేట మాయాబజార్లో లాగా. మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఆ సినిమాలో లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ యూ బేబీ, అదొకసారి అన్న పాడండి. లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ యూ బేబీ, I love you dear సంధ్య, గుండెలో తహ
అలాంటి పాట నేను చేసినప్పుడు అప్పుడు ఆశ్చర్యపడ్డవాడు కూడా ఉన్నారు. కానీ వాడు శివమణి వేసాడు ఆ పాత్ర. ఇది ఎవరి చేత రాయిద్దామని చివరి రేపు రికార్డింగ్ అయినంత వరకు కూడా తమలేదనమాట. ఓ రోజు రాత్రి కూర్చొని నేను రాసేసాను పాట. దట్స్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెన్. అండ్ వాడి మీద బాగా పోయిందండి. అందులో రికార్డింగ్కి వెళ్ళాక వాడి సోలోసు, వాడికి ఇష్టమైంది నువ్వు ఎలా చేస్తే బాగుంటుందో, జంజాల్ గారు నాకు ఈ పర్ఫార్మెన్స్ కావాలి ఇక్కడ అని ఎన్ని షాట్లు తీశారో ఈ పాటకి చెప్పడానికి వీల్లేదు. సో దిస్ ఈజ్ ది రేరెస్ట్ సాంగ్ ఐ హ్యావ్ డన్ పర్టికులర్. అంటే అప్పటికి ఇంకా ర్యాప్ అనేది పాపులర్ కాని రోజుల్లో మార్నింగ్ నాకు లిరిక్ అయితే నాకు గుర్తులేదు. ఏం కవిని నేను రాసింది నాకు గుర్తులేదు. అందుకని ఈ పిల్లలు చూడు కాగితాలు లేకుండా ఎలా పాడుతున్నారు. దట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Life is champagne without you, baby. Life is champagne without you, baby. When you smile, dear Sandhya, gundala guba guba, kallalu tata, gundala guba 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 guba. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. శ్రీరామ్ చరణ్ రానన్న. శ్రీరామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారు రాసింది, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శంకర్ మహాదేవన్ గానం, అత్తారింటికి దారే సినిమా నుంచి బొంగరాలు లాంటి కళ్ళు తిప్పింది. నువ్వు నిజంగా అల్లరి చేయవా? మీ అమ్మగారిని ఆ రోజున అడిగినప్పుడు లేదండి నిజంగానే మంచివాడు అని అన్నారు. నిజమే కదా? ఉన్నారు అమ్మ ఉన్నారు ఇక్కడ? నాన్న వచ్చారు. అదేంటి అది? ఎక్కడున్నారు సార్? నమస్కారం అండి. మీ భార్య ఏం చెప్పారంటే ఇతను చాలా సాత్వికంగా ఉన్నాడు పోయిన రౌండ్లో పాడుతున్నప్పుడు. ఏమ్మా ఎప్పుడు ఇలాగే ఉంటాడంటే అవునండి అలాగే ఉంటాడని. మీరు దాన్ని సెకండ్ చేస్తున్నాడా? అల్లరి చేయకుండా ఉంటాడా వీడు? లిటిల్ బిట్ నాటీ. చూసారా, నాన్నకు తెలుసు, అమ్మకి ఎప్పుడు ముద్దే, అమ్మ మాట పడినదనమాట. అవును, నువ్వు మాకు ఎవరో ఒకడు ఇలాంటి నిప్పురవ్వ దొరుకుతూనే ఉంటాడు ప్రతి సిరీస్లో. మా సింగర్స్ అందరిని కూడా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తావట, నువ్వు మిమిక్రీ కూడా బాగా చేస్తావట. అది గొప్ప ఆర్ట్. అది ఏదన్నా ఒకటి చెడు వదిలి పెడతావు పాట పాడడానికి ముందర. చేయను అన్నావు అనుకో, పాడించను, నీకు మార్కులు లేను. షణ్ముఖ ప్రియ చేస్తాను సార్. లాస్ట్ ఇయర్ పాడిన షణ్ముఖ ప్రియ అందరికి గుర్తుంటుంది. ఎలా పాడుతుంది షణ్ముఖ ప్రియ? హై హై గమని సాగే, హై హై గమని సాగే, సోయగాలు జనవుగే సగా ఆగే సగా, హై హై గమని సాగే. అయిందిలే నీకు, వైజాగ్ వెళ్ళలేవు నువ్వు ఎప్పుడు. నన్ను కూడా చేస్తావట కదా ఇమిటేషను, మిమిక్రీ కదా? చెప్పు ఇంకేం మరి. బెస్ట్, గొడవే లేదు, ఎదురుగా ఉన్నాను నేను. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటర్ నంద్యాల నంది పైపులు. ఈ చిన్నారులందరూ మొట్టమొదటిసారి మీ ముందు గళం విప్పబోతున్నారు. వారిని మీరు ఆశీర్వదించాలి మీ హర్షధ్వానాలతో. అంతే, ఇది ఇంకా చాలా ఉంటుంది, ఊరికేనే ఏదో చాలా ఉంటుంది. నాటక బాగుంది మొత్తానికి. శ్రీరామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట చెప్పేశానే, బొంగరాల లాంటి కళ్ళు తిప్పింది. అదే కదా, తిప్పించు మమ్మల్ని అందరినీ. ఇప్పుడు చప్పట్లు కొట్టండి మీరు. ఏ బొంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న చుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్ను తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, ఓలమ్మో మల్లెపూల కొమ్మో, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కొట్టిన గాలిపటంలో నన్ను గరేసింది. అమ్మో దాని చూపు గమ్మో, ఓలమ్మో పిల్ల కోయిలమ్మో, పగడాల పెదవులతో కడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, అబ్బా నాట్యంలోని ముద్దర చూసి ఇద్దరు రాలేపోయింది. అమ్మో బాపు గారి బొమ్మ,
కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన పెళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్తిగా ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది. ఊరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది. చీర చెంగు చివరంచులో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హలో అంటుంది. పొద్దు పోతే చాలు కల్లోకొస్తుంది. పొద్దుస్తూ మనం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాబు గారి బొమ్మో హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ. సయ్యే సయ్యే మయ్యే మయ్యే రయ్యే రయ్యే ఆహా 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 ఆహా. సయ్యే సయ్యే మయ్యే మయ్యే రయ్యే రయ్యే ఆహా 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 ఆహా. ఏ మాయా లోకంలోనో నన్ను మెల్లగా తోసేసింది. తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది. చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది. అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది. తీయని ముచ్చటలెన్నో ఆలోచనలో వచ్చేసింది. ప్రేమనే కళ్ళద్దాలు చూపులకై తగిలించింది. కోసల దేశపు రాజకుమారి అసలు రేపిన అందాల పోరి. పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మో హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ. ధన్యవాదాలు. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కాంప్లిమెంట్స్ టు దేవిశ్రీ ప్రసాద్. ఇట్స్ ఫాస్ట్. ఇప్పుడు ఈ కాలానికి తగినట్టుగా ఉంది, కానీ చెవికి ఇంపుగానే ఉంది పాట. మజా ఉంది పాటలు ఆర్కెస్ట్రేషన్లో కానీ చేయడంలో కానీ. అండ్ రామజోగయ్య శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. చక్కటి, ఎందుకంటే ముందుగా మన బాపు గారి గురించి రాసినందుకు అమ్మో బాపు గారి బొమ్మో అక్కడే పాట సక్సెస్ అయిపోయింది, సగం అక్కడే అయిపోయింది. చాలా చక్కటి మాటలు రాశారనమాట, ఇబ్బంది లేని మాటలు. తిన్నగా గుండె పట్టి గుప్పిట పెట్టి మూసేసింది. గుండె పట్టి గుప్పిట్లో మూస్తే ఏమవుతుంది? ఊపిరాడదు మనిషికి. నెక్స్ట్ లైన్ ఎంత బాగా రాశాడు, అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది. సో మజా, దట్ ఈస్ ఆ చెమ్మక్ అనమాట. అది అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. కంగ్రాచులేషన్స్ రామజోగయ్య శాస్త్రి గారు, చాలా బాగా రాశారు. దేవిశ్రీ వన్స్ అగైన్. అండ్ శంకర్ ఆల్వేస్ ఎబులెంట్, అంత అందంగా పాడతాడు తను. నీకు నేను చెప్పను, ది వే నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళిన పద్ధతి, అసలు స్టార్ట్ చేయంగానే నువ్వు అంతసేపు చాలా మామూలుగా ఉండేది. నేను మిమ్మల్ని అందరినీ మిమిక్రీ చేస్తున్నాను, మీకు కోపం వస్తుందేమో, నేను మంచి బాలుడని పేరు తెచ్చుకోవాలి అని నటించిన నటన కంటే కూడా నువ్వు ఆ పాట మొదలెట్టంగానే దివే ఎక్కడ రిబ్బన్ కట్టిన గాలిపటంలో నన్ను ఎగరేసింది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు చూడు, అది ఎలా? ఆ రబ్బర్ గాజుల నుంచి పాడు ఒకసారి. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపటంలో నన్నెగరేసింది. అమ్మో ఇంతకంటే బాగున్నావు అప్పుడు. రిబ్బను కట్టిన గాలిపటంలో నన్నెగరేసింది, అది చాలా బాగుండింది, ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుండింది. దట్ వాస్. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపటంలో నన్నెగరేసింది. అమ్మో
చాలా అద్భుతంగా పరకాయ ప్రవేశం చేశావు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గురుగారు ఒక చిన్న క్వశ్చన్, పరకాయ ప్రవేశం అంటే గుర్తుకొచ్చింది. మిథునం సినిమా ఇద్దరే క్యారెక్టర్స్ ఉన్నారు, బట్ ఆ క్యారెక్టర్ని అంత బాగా అర్థం చేసుకొని పోర్ట్రే చేసిన విధానం అసలు, అంటే యాక్చువల్గా స్టోరీ ఏమో చాలా చిన్న స్టోరీ, అది 2.5 hours చేశారు. నాకు తెలిసి నా జీవితంలో డైరెక్ట్గా చూసిన సినిమాల్లో ఇంకా అది వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ అండ్ ఫైన్ స్టార్టింగ్. అంత బ్యూటిఫుల్గా, అంటే భరణి గారు చెప్పేవారా మీరు చేసేవారా అసలు, హౌ దట్ వాస్ హ్యాపెన్ అంట. ఇట్స్ ఎ మ్యాజిక్ అనమాట, ఇంపాసిబుల్. అది ఎంతో మెచ్యూరిటీ లెవెల్స్, లైఫ్ని అండర్స్టాండింగ్, మనుషుల్ని అర్థం చేసుకునే విధానం లేకపోతే తప్ప. ముఖ్యమైనటువంటి క్రెడిట్ భరణి గారికి ఇవ్వాలండి. ఎందుకంటే అతను అద్భుతమైనటువంటి నటుడు, అద్భుతమైనటువంటి రచయిత, గొప్ప భావుకుడు అండ్ మంచి స్నేహితుడు, మంచి సంస్కారి మనిషి. ఐ నో ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నాకు తెలుసు ఆ విషయం గురించి. దాని గురించి ఇప్పుడు ఇంకా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతను నా చేత చేయించిన విధానం, ఎందుకంటే సమ్ టైమ్స్ ఐ గో లిటిల్ ఓవర్ బోర్డ్. అతను చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే నన్ను అద్భుతంగా కంట్రోల్ చేశాడు. పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్ ఉంటే నేను చాలాసార్లు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను అన్నమాట. కానీ సినిమాకు ఎంత ఉండాలో అంత ఉంచేటట్టు చేయించిన ఘనత మాత్రం భరణిదే. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికీ మించి, ఎస్ ప్లీజ్, హీ డిజర్వ్స్ అన్ అప్రిసియేషన్. వీటన్నిటికీ మించి అండి, మీరు కథ లేదన్నారు కానీ చాలా విస్తారమైన కథ న్యాయంగా చెప్పాలంటే అది, కానీ కథగా చెప్పాలంటే ఏమీ ఉండదన్నమాట. ఇద్దరే పాత్రలు అన్నారు తప్ప చెట్టు, చేమ, ఆకు, సీతాకోక చిలక, ప్రమిదలు, ఆఖరికి ఆవు, దూడ కూడా చాలా గొప్ప పాత్రలు ఆ సినిమాలో. కానీ ముందు ధైర్యం కావాలి. నిర్మాతకు జోహార్లు, ఆ సంస్కారవంతుడు ఒక అతను సినిమా తీయాలని వచ్చాడు. స్క్రీన్ పే రాసుకోవడం చాలా ఈజీ. నేను భరణి వచ్చి నా దగ్గర ఈ కథ చెప్పగానే, కథ నాకు తెలుసు, అసలు నువ్వెందుకు చేయవు ఈ పాత్ర అని అడిగాను నేను. హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్, నో డౌట్ అబౌట్ దట్. నువ్వెందుకు చేయవయ్యా, అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, కాదు గురుగారు, నాకు ఒక బ్రాండ్ ఉంది, జనం అందరూ నన్ను ఒక బ్రాండ్లో పెట్టేశారు, మీరు చాలా రోజులు కనిపించలేదు, మీ ద్వారా ఈ పాత్ర నేను పండించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఐ సెడ్ ఐ లవ్ టు డూ ఇట్. నన్ను నేను ఆయన చేతిలో పెట్టేశాను అనమాట. అండ్ వీ వర్క్డ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ టెన్షన్ ఉండదు సెట్లో, ఎందుకంటే ఇద్దరే ఆర్టిస్టులు. ఒక 23 రోజులు షూట్ చేసాం అనమాట. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ మోర్ దాన్ ఎనీథింగ్ అండి. మనకు ముందు నచ్చాలి పాత్ర. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. నాకు నచ్చిన కోణాలు చాలా ఉన్నాయి. నాలో ఉన్న కొన్ని స్వభావాలు ఆ పాత్రలో ఉన్నాయి, ఎక్సెప్టింగ్ ఈటింగ్. ఆ సినిమా వచ్చిన తర్వాత గొడవ ఏంటంటే, ఎవరింటికన్నా పిలిస్తే నా కోసం ఎన్ని రకాలు చేసి పెడుతున్నారో చెప్పడానికి వీల్లేదు. తమాష అంటే ఐఎమ్ ది పూరెస్ట్ ఈటర్. నేను అసలు చాలా తక్కువ తింటాను. నాకు అవన్నీ ఆ సినిమాలో నేను ఆ భోజనాల గురించి చెప్పడాలు ఇవన్నీ చూసి అందరూ ఈయన చాలా భోజన ప్రియుడు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఒక పాత్రను చూసిన తర్వాత వీడు ఇలాంటి వాడు అని నన్ను పాత్రలోనే చూస్తున్నారు తప్ప బాలసుబ్రహ్మణ్యంగా చూడలేదంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నేను అదే నా జీవితంలో చాలా మంచి అధ్యాయాలు చాలా ఉన్నాయి నా పుస్తకంలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాప్టర్స్ అన్నమాట. ఎందుకంటే నేను ఒక 60-65 సినిమాలు చేశాను, అన్ని భాషల్లో చేశాను, తెలుగు, తమిళం, కన్నడం అన్నిట్లో చేశాను. దిస్ ఈస్ ది బెస్ట్. దానికి ముందర నేను బాగా ఎంజాయ్ చేసింది శిఖరం అని ఒక సినిమా, తమిళంలో బాలచంద్ర గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఐ లవ్డ్ డూయింగ్ దట్ ఫిల్మ్. ఈ సినిమా మాత్రం నాకు ఎంత మర్యాదను తెచ్చిపెట్టిందో, ఎంతమంది దీని గురించి చెప్తున్నారో, ఎంతమంది పొగుడుతున్నారో, ఎంతమంది ఆశీర్వదిస్తున్నారో, దీనికి ముఖ్యమైన కారణం భరణి. అతనికి నేను చిరంతనంగా రుణగ్రస్తున్నాయి ఉంటాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తెలుగు వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూడాలి. మొన్నటికి మొన్న బాలచంద్ర గారు ఆ సినిమా చూసి నాకు ఒక అందమైన ఉత్తరం రాశారు. నేను దాన్ని ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నాను అనమాట. అది ఇంగ్లీష్లో రాశారు. నేను ఐ కెనాట్ సేవ్. ఆయన హీ పోర్డ్ హిజ్ హార్ట్ ఆన్ ది పేపర్ అండి. అంతకంటే చెప్పలేను నేను. ఆయన ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదురా, ఎంత బాగా చేశారురా, ఎంత బాగా తీశాడురా భరణి. ఆ ఉత్తరమే నాకు జీవితంలో భారతరత్న సర్టిఫికేట్ ఉంటే ఎలా ఉంటుందో అలా దాచిపెట్టుకున్నాను అనమాట నేను దాన్ని. నేను ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాల తర్వాత వరుసగా 2 షోస్ చూసిన సినిమా అది.
అంత హాంట్ చేసింది. గ్రేట్ రైటింగ్ అసలు. ఇన్ఫాక్ట్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ ఐ ఫర్గాట్ దట్ ఐ వాజ్ ది క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను సినిమా చూస్తూ చాలాసార్లు నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఇట్ హ్యాపన్స్. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. థ్యాంక్స్ టు ఆనందరావు గారు, థ్యాంక్స్ టు భరణి, థ్యాంక్స్ టు శ్రీకృష్ణ, ఐ మీన్ శ్రీరమణ ఫర్ ఎ వండర్ఫుల్ ప్రజెంటేషన్. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. 3 సినిమాల్లో ఒక మహా దర్శకుడితో మీరు నటింపజేశారు, విశ్వనాథ్ గారితో. అలాంటి ఒక దిగ్గజాన్ని ఒక పాత్రలో 3 సినిమాల్లో మీరు కంటిన్యూస్గా, హౌ కుడ్ యూ డీల్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అది చాలా కత్తి మీద సాము లాంటి బాధ్యత. అది ఎలా చేశారు? యాక్చువల్గా నా అదృష్టం ఏంటంటే ఆయనే నన్ను డీల్ చేస్తున్నారు తప్పితే నేనేం డీల్ చేయట్లేదు. అంత కష్టం డీల్ అంటే నన్నే ఎంత కంఫర్ట్గా ఉండాలా అన్నట్టు చూసుకుంటున్నారు తప్పితే నేనే అంటే వెళ్ళగానే పొద్దున వెళ్ళి గురుగారు ఇది సీన్ ఇది అని అంటే మళ్ళీ ఆయన మేకప్ వేసుకొని రాగానే దశరథ ఇట్రా అని ఆయన చేసి చూపిస్తారు. ఇది ఓకేనా అంటే ఓకే అనకపోవటానికి ఏ ఛాన్స్ ఉండదు అందులో. 100% గురుగారు అంటే ఆయనలో గ్రేటెస్ట్ థింగ్ ఏంటనంటే కంటిన్యూటీ. ఈ షాట్లో ఒక డైలాగ్ చెప్తారు, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఆ యాంగిల్లో వచ్చినప్పుడు చెప్పాలి కదా. హీ మెయింటైన్స్ దట్ కంటిన్యూటీ. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు చేస్తారు అది. ప్లస్ అందరూ మామూలుగా నిలబడి డైలాగ్ చెప్పడం ఈజీనే, కానీ అదే విశ్వనాథ్ గారి సినిమాలో ఆర్టిస్టులు కూడా కష్టపడిపోతారు అని అంటారు. బిజినెస్ అది చేస్తారు, ఇక్కడికి వెళ్ళి అది పెడతారు, ఈ పెన్ను తీసి అటు పెట్టి, ఇవన్నీ ఇవి చేస్తూ చేయటం అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అది అందులో ఆయన నిష్ణాతుడు అని అంటే హ్యాట్స్ ఆఫ్ అని నా అదృష్టం. యాక్చువల్గా అంత గొప్ప మనుషులతో చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే షూటింగ్ గ్యాప్ల్లో షార్ట్ చెప్పేసి కూడా నేను వెళ్ళిపోయి ఆయనతో కూర్చొని చాలా ఆయన సినిమాల మీద నాకు వచ్చిన డౌట్లు ఇలా అవన్నీ చేస్తూ ఇంకా నేర్చుకునే అవకాశం వచ్చిందనమాట. దట్స్ వండర్ఫుల్. జానకి లహరి మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట వాన చినుకులు అన్న పల్లవితో సాగే గీతం. సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు, రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, గానం కార్తీక్, అంజనా సౌమ్య. నీటి చురకాలు హఠా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవము వము ఎంత దూరిసే, ఆరేపా అంటే ఎంత హాలుసే.
లొంగుతుంది సొగసే ఆగవమ్మో వమ్మో ఎంత దూరుసే ఆరే పాయంటే ఎంత అలుసే నీకు కళ్ళాలు వేసి కాళ్ళాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే నార నర నర నన్నారు నర నన్నారు నర 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 నారు నర నర నన్నారు నర నన్నారు నర 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 ధన్యవాదాలు. చాలా బాగా పాడాం, చాలా ఈజీగా పాడేసాం. వెరీ ప్రొఫెషనల్గా ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అలా లెఫ్ట్ హ్యాండ్తో పాడేసినంత సింపుల్గా ఉంది. చాలా బాగా పాడాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెంబర్ 1, యువర్ మూడ్ ఈజ్ సో వెరీ గుడ్. ఈ పాటకు కావాల్సిన మూడు. తమాషా ఏంటి తెలుసా, ఇది మోడర్న్గా వినిపించిన అచ్చమైన తెలుగు పాట. మిక్కీ జే మేయర్కి ముందరగా నేను చెప్పేది ఏంటంటే అతను ఇచ్చిన తతకారం చాలా గమ్మత్తుగా ఉంది ఈ పాటకి. సెకండ్ హాఫ్ ఆఫ్ పల్లవి చాలా గమ్మత్తుగా ఉంది. నీ మూడ్ చాలా బాగుంది. నీ ప్లస్ పాయింట్ నేను లాస్ట్ టైమే చెప్పాను, నీకు మంచి బ్రీతింగ్ కంట్రోల్ ఉంది. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. నీకు ఆగవమ్మో అమ్మో ఎంత దురిసే అరే అబ్బాయి అంటే అంత అలుసే తర్వాత లైన్ ఏంటి? కళ్ళాలం. చెప్పు, అదే అడుగుతున్నా. నీకు కళ్ళాలం బేసిక అల్లాడి. కళ్ళాలం కాదు, కళ్ళాలు. కళ్ళెం అంటే తెలుసా? కళ్ళెం అంటే ఏంటి అది తెలుసుకోవాలి కదా. కళ్ళెం అంటే ఇప్పుడు గుర్రం ఉంది కదా, గుర్రం మీద ఎక్కిన వాళ్ళు ఇలా పట్టుకుంటారు. ఏంటది? అది పట్టుకోపోతే ఏమవుతుంది? పడిపోతారు. వాళ్ళు పడిపోతారు. సరే, అది వాళ్ళు పడిపోకుండా కింద కాళ్ళు గట్టిగా ఉన్నాయనుకో, దాన్ని అదిం పట్టు కూర్చున్నారు. ఆ కళ్ళెం లేకపోతే గుర్రం ఎలా వెళ్తుంది? గుర్రాన్ని నిగ్రహించడం వల్ల అటు తిప్పాలన్నా ఇటు తిప్పాలన్నా ఎక్కువ పరుగెళ్తున్నప్పుడు లాగాలన్నా కళ్ళెం కావాలన్నమాట. అందుకే కాస్త కళ్ళెం వైపోయి అంటారు ఎవరన్నా ఫాస్ట్గా ఉంటే. అది కళ్ళెం అంటే. అది ఉచ్చారణకు సంబంధించిన చిన్న దోషం. సిగ్గులతో మెరిసా నుంచి ఒకసారి పాడు. సిగ్గులతో మెరిసా గుండె ఉరుములతో నిన్ను పిలిచా ముద్దులుగా కురిసా. అది ఇప్పుడు కూడా ఇంక స్లైట్లీ ముద్దులుగా కురిసా పాటలో పాడుతున్నప్పుడు స్లైట్గా తగ్గుతుందన్నమాట స్థాయి. ఫస్ట్ టైం అన్నావు చూడు, సిగ్గులతో మెరిసా, పర్ఫెక్ట్. అలాగే ముద్దులుగా కురిసా, అది కూడా ఆ పంచమం కరెక్ట్గా శృతిలో ఉండాలి. అలా 4-5 చోట్ల కొంచెం ప్రయాణం చేస్తున్నప్పుడు సహజం, అది డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము ఇంకా 6 మిస్టేక్స్ చేస్తాం, నువ్వు కాబట్టి తక్కువ చేసావు. అది అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే. బట్ నీ మూడ్ చాలా బాగుంది ఈ పాటకి. ఎందుకంటే దీంట్లో మిగతా పాటలలాగా అలా తరక తాడా లాంటి పాట లాంటి హుషారు కాదు. హుషారు ఉంది కానీ చక్కటి కోనసీమలో అమ్మాయి పరికిణ బోణి వేసుకొని డ్యాన్స్ చేస్తూ పాడే పాట లాంటి పాట కదా ఇది. దానికి ఎంత కావాలో మంచి మూడ్ కరెక్ట్గా ఇచ్చావు. అది కరెక్ట్గా ఉంది మూడ్. మంచి వాయిస్ అనేది మంచి నీ ముక్కులాగా ఉంది వాయిస్, షార్ప్గా చాలా కరెక్ట్గా ఉంది. Nice. Thanks for presenting a beautiful song in a beautiful fashion, as beautiful as you are. God bless you beautifully. Thank you. Take care. Walk beautifully. Last but not the least, సర్వేపల్లి శ్రేయ మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం ఉజ్జయిని. ఇంతమంది సింగర్స్ ఉన్నారు నాకు తెలియదు. ఉజ్జయిని అని ఒక సింగర్ ఉందా? ఐ నెవర్ హర్డ్ అబౌట్ హర్. సో నైస్. కింగ్ అన్న సినిమా నుంచి ఘనన. అవునమ్మా, ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. ధీరణ ధీరణ ధీర ధీరణ ధీరణ ధీర ధీరణ ధీర ధీరణ ధీర
ధిరణ ధిరణ ధిర ధిరణ ధిరణ ధిర ధిరణ ధిరణ ధిర ధిర ధిరణ 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 ధిర ధిరణ ఘనన ఘన ఖల్ ఖల్ మూపలై మోగింది నాలో ఈ రాగం ఝనన జన ఛల్ ఛల్ రాఫలై పొంగింది నాలో సంగీతం కదిలే పెదాల సడిలో స్వయాన తనుగా జనించే ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీనమవగా జ్వలించే సమయం మహతీ సునాద సుధగా తరించు గలమై సుమించే హృదయం తపమే ఫలించి వరమై లభించు పదాన చలించే పదాల గమ్యం ఘనన ఘన ఖల్ ఖల్ మూవలై మోగింది నాలో ఈ రాగం ఝనన ఝన ఝల్ ఝల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం ధిరణ ధిరణ ధిర 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 ధిరణ 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 ధిర 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 ధిరణ ధిరణ నిని స స స స నిని స గ గ గ గ నిని స గ మ మ మ గ మ ప ని ప నిని స స స స నిని స గ గ గ గ నిని స గ మ మ మ గ మ ప ని స నిమ్ నిమ్ న న నం న న నం నం న ర ర ర ర న నిని స గ గ స నిని స నిని స ని 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 ద ద ద ప ప ప మ మ గ గ మ ప గ మ ని గ మ స ని ప మ గ రి గ మ ప ని ప ఘనన ఘన ఖల్ ఖల్ ప ని స రి స ని ని ప మ ప ని ప మ గ రి స ని స గ మ ప స రి గ మ ప స రి గ మ ప ఘనన ఘన ఖల్ ఖల్ ఘనన ఘన ఖల్ ఘనన ఖల్ ఘనన ఖల్ 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 హ్యాట్స్ ఆఫ్ అమ్మ. చాలా 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 బాగా పాడావు. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ మైండ్ బ్లోయింగ్. చాలా గొప్ప సింగర్ అవుతాను. చాలా బాగా పాడావు. అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఫెంటాస్టిక్, సూపర్, చాలా బాగా చేశారు. ఒరిజినల్గా థియేటర్లో కూర్చొని సాంగ్ వింటున్నంత బాగా కొట్టారు. ఇది లాస్ట్ సాంగ్. దీని తర్వాత మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం ఉండదేమో అని నేను ఇప్పుడే చెప్పాలని అనిపిస్తుంది. నిజంగా పిల్లల్ని ఎవరినైనా సింగర్ చేయాలి అని ఆశపడుతున్న ప్రతి పేరెంట్స్ ఖచ్చితంగా చూపించాల్సిన ప్రోగ్రామ్ ఇది అని అనిపించింది. ఎందుకనంటే ఒక్కొక్క ఎపిసోడ్లో దాదాపు ఒక 8 సాంగ్స్ చూస్తుంటారు. వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు. భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకూడదు. అసలు తెలుగు భాష గురించి నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇంకా అడిషనల్గా 100% చూడొచ్చు ఈ ప్రోగ్రామ్ అనిపించింది. చాలా వర్డ్స్ ఈ జనరేషన్కి తెలియని వాటన్నిటిని గురుగారు అంత విపులంగా చెప్పటము. ఇన్ ఎవ్రీ మేనర్ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్మెంట్కే కాదు, ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ప్లీజ్ డూ వాచ్ విత్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సింగర్స్. థ్యాంక్ యూ సార్. కింగ్ అన్న సినిమాలో ఇంత మంచి పాట ఉందో నాకు తెలియదు, వినే అవకాశం లేదు. నేను బికాస్ చెన్నైలో ఉంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కారులో నాకు రెగ్యులర్గా వచ్చే డ్రైవర్ని ఎఫ్ఎం పెట్టమంటాను. విన్ననాళ్ళు ఈ పాట ఎప్పుడూ నేను వినలేదు. ముందుగా ఇంత మంచి పాట చేసిన దేవిశ్రీ ప్రసాద్కి, ఇంత మంచి సింగర్ని పరిచయం చేశాడు అతను. ఎవరో నాకు తెలియదు, ఉజ్జయిని అమ్మాయి. దేర్ షుడ్ బి ఎ పర్పస్. ఇలాంటి పాట పాడడానికే అమ్మాయిని తీసుకొచ్చి పాడించాడు అనుకుంటా అతను. రామ్ జోగయ్య శాస్త్రి గారితో మొన్న మేము అమెరికాలో సిరీస్ చేసినప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను. కొంతమంది మీద ఒక బ్రాండ్ వేసేసి అలా ఉన్నటువంటి
రచయితల్లో మా భువన్ చంద్ర ఒకరు. ఇలాంటి పాటలకే వీళ్ళు రెడీ అనే వాళ్ళకి అలాంటి పాటలే ఇచ్చి అలాంటి పాటలే రాయించి వాళ్ళలో ఉన్న వైవిధ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నించదు మా సినిమా పరిశ్రమ. కొంతమంది అంతే, ఆ బ్రాండ్ వాళ్ళు ఆ పాట అయితే ఆయన పిలువు, ఈ పాట అయితే ఈయన పిలువు అని. రేర్గా ఉంటారు కొంతమంది, ఒక వేటూరు సుందరరామూర్తి, ఒక సీతారామ శాస్త్రి, అన్ని రకాల పాటలు రాయించుకున్న వాళ్ళ చేత. ఈ పాట రామజోగయ్య శాస్త్రి గారు ఇందులో ఇవాళ పాడిన ఈ సంచికలోంచి 2-3 పాటలు మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే అవి బాగా రాశారు, ఆయన గురించి చెప్పాను. కానీ ఈ పాట నిజంగా ఆయనకు చాలా చాలా ఆనందమై ఉండాలండి ఇలాంటి పాట దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారి పేరు నిలబెట్టాడు. వాళ్ళ గురువుగారు అంటే సీతారామ శాస్త్రి అంటే అంత గురుత్వం, ఎప్పుడు అక్కడే ఉంటాడు, అక్కడే ఆయనతో కలిసి శుశ్రూష చేస్తూ ఉంటాడు. అతని పేరు నిలబెట్టే పాట రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి కూడా నేను నా జోహార్లు తెలియజేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ సింగింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. చాలా బాగా పాడానని నవ్వుతున్నావా? నువ్వు బాగా పాడామని నేను చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? వాట్ ఈస్ దిస్ సింగింగ్? ఎంత నీ వయసు ఎంత? 13 years. ఎవరు మీ గురువు గారు? వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన నిజంగా ఎంతమంది పిల్లలకు నేర్పించి పంపిస్తున్నారు. మా కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారో. ఇలాంటి పాట పాడుతున్నప్పుడు చిన్న చితక ఎక్కడ ఏదో రాయడానికి మొదలు నేను పెన్సిల్ అవతల పడేశాను అనమాట. ఇట్స్ నాట్ నెససరీ. యూ డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. మీరు ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు మొదటి నుంచి మీరు స్క్రిప్ట్ రైటర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి సినిమాలో వేషాలు వేయమని ఎవరు అడగలేదా? నన్ను అంటే లేదండి. You know that you are a good looking man? Your wife didn't say that to you? Yes, she told me. Yeah. But you are not interested in doing it? As of now. సరే, తామరాకు మీరు నీటి బొట్టులాగా అనమాట. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అయితే అలాంటి ఐడియాలు లేవు. అంటే ఏం లేదు, నాకు భయం ఏంటంటే నేను పోయేదాకా ఇదే ఇండస్ట్రీలో ఉండాలి. ఒకప్పుడు అనుకున్నాను ఏదైనా కో డైరెక్టర్ గానో మళ్ళీ రైటర్ గానో అయినా కంటిన్యూ అవుదాం, ఒకవేళ మళ్ళీ ఏం సినిమాలు చేయలేని పరిస్థితి వస్తాయని. బట్ ఇప్పుడు రైటింగ్ సైడ్ ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి థాట్ వైజ్ చాలా మందితో. ఎండ్ ఆఫ్ ది డే ఇంకో అలానే ఇక్కడే తిరగాలని అనిపిస్తే ఓన్లీ ఆప్షన్ ఈజ్ యాక్టింగ్. అందుకని ఐఎమ్ సేయింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో యూ కెప్ట్ ది ఓన్లీ ఆప్షన్ వెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ ఆల్ ఓవర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ది కల్డీ సాక్ దగ్గర గోడ కనిపిస్తుందంటే దట్ ఈస్ యాక్టింగ్. అది మీరు తీసుకుంటారు అన్నమాట. వండర్ఫుల్. కీప్ ద గుడ్ జాబ్ ఎనీవే గోయింగ్ ఆన్. మీకు అవసరం రాకపోవచ్చు కోసం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ మొట్టమొదటి సినిమాలోంచి ఓ పాట ఈ చిరంజీవి పాడబోతోంది. అమ్మాయి పేరు శ్రీలలిత. ఇప్పుడు ఈ అమెరికా ధారావాహికానికి ముందు జరిగిన ధారావాహికంలో ఫైనల్స్లో 2nd విన్నర్గా నిలబడ్డ అమ్మాయి అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు భమిడిపాటి శ్రీలలిత. నేను పాడబోయే పాట దశరథ్ గారు దర్శకత్వం వహించిన సంతోషం చిత్రం నుండి నే తొలిసారిగా. గానం ఉషా గారు, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శుభం. మళ్ళీ కాంపిటీషన్లో చూస్తున్నట్టే ఉంది నేను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. ఓకే. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తెలిసి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా.
మనసుకు మమతి పంచుమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా పెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా తీరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇప్పుడు నేను మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా 2 ఎపిసోడ్లు అయిన తర్వాత 2 బృందాలు పాడిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమిస్తారు. ముందుగా ఇంత అద్భుతంగా పాటలు పాడినటువంటి చిరంజీవులందరికీ కూడా మన జేజేలు తెలియజేద్దాం. వెరీ 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 వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ఆర్ ఎగ్జాంపులరీ. ఆల్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్. ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను గోదావరి హెచ్డిపి పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల బహుమతిని ఈ వారం అందుకుంటున్నది సర్వేపల్లి శ్రేయ. వరుసగా ఇది 2వ ఘనన ఘన గల్ గల్ మోపలై మోగింది నాలో ఈ రాగం ఝనన ఝన ఝల్ ఝల్. దశరథ్ గారికి అతను ఒక వ్యక్తి తయారు చేసే కళాస్వరూపానికి ఉన్న సంస్కారం ఆ వ్యక్తిని చూస్తేనే తెలుస్తుంది అనడానికి నిదర్శనం అతని మాట తీరు అన్నీ కూడా. సాధారణంగా మా సినిమా వాళ్ళు కొంచెం షో ఆఫ్ చూపిస్తారనమాట. ఎవరన్నా కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఆ బట్టలు వేసుకునే తీరు దగ్గర నుంచి మాట్లాడే తీరు, నిలిచే తీరు, మాట్లాడే పద్ధతి అన్నీ కూడా తేడాగానే ఉంటాయి. బట్ ఐ సీ ఒక మంచి సంస్కారాన్ని చూస్తున్నాను ఆయనలో. బికాజ్ నేను అందుకనే చెప్పాను, అక్షరంతో ప్రారంభించాడు అతను వృత్తిని. ముఖ్యంగా రచయితగా మొదలెట్టాడు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అది ఎప్పుడు అక్షరం, అమ్మ మనకు భిక్ష పెట్టేది అక్షరమే. ఆయన కూడా ఈ 2 వారాలకు మనకు ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, జాతి గర్వించే మంచి సినిమాలను తీయాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ వారానికి ఇంతే. మళ్ళీ వచ్చే వారం పాడుతా తీగ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఈ చిన్ని ఆశలున్న పరువానికి అరుగిందుకే మనసా తుల్లి తుల్లి తూలే చిట్టితో నీగల అలుపన్నది గాలో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. Where is the పంచకట్టు, where is the పిలక చెట్టు, where is the నిలువు బొట్టు చారే? What is this సూటు బూటు, what is this ఫ్రెంచి కట్టు, what is this 12% చారే? సండే అననురా మండే అననురా ఎన్నడు నీదానరా రాజా రాయిటురా రాజా రాయిటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవ్వాడమన్నానురా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తదే. అసలేమైందో తెలియకుందిరో బాబోయ్ అచ్చిరంతా కొనుక్కులేదు ఏమెట్టి కన్నారు రో. ముసుగున దాగి ఉన్నదెవడో బరుగున దూకి వాణ్ణి పక్కడో ఫిగరిక చొడో బ్యారికేస్తా